హాయ్ అండి. శ్రీమాత్రే నమః. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అమ్మవారి అభిషేకానికి నేను ఉండడం అనేది నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను పుట్టి 30 ఏళ్ళైనా ఏ రోజున నేను అమ్మవారి అభిషేకం అయితే చూడలేదు. మా ఊర్లోనే ఉంటారు అమ్మవారు. నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్న గుడే. కానీ ఏ రోజున నేను అభిషేకం అయితే చూడలేదు ఇంతవరకు. ఎందుకంటే నాకు అసలు తెలీదు అమావాస్య రోజున అభిషేకం చేస్తారన్న విషయం. అసలు ఎంత బాగా చేశారంటే అనుకోకుండా వెళ్ళానండి. నేనైతే నిజంగా చెప్తున్నాను. అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము. పిల్లల్ని తీసుకొని వెళ్దాం అనుకున్నాను. కానీ పిల్లలకి టైం సరిపోదని చెప్పి ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయి వాళ్ళిద్దరిని స్కూల్లో దింపి ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయానండి డైరెక్ట్గా. వెళ్ళంగానే కాళ్ళు కడుక్కుంటుండగా అక్కడికి నాకు తెలిసిన పిల్లోడు ఉంటే అక్కడ తమ్ముడు వచ్చి అక్క ఉంటావా, అమ్మవారికి అభిషేకాలు చేస్తారు ఉంటావా అక్క అని అడిగితే సరే అని చెప్పి ఏదోలే ఒక పావుగంట అరగంట అని అనుకొని ఉన్నాను. తీరా చూస్తే పొద్దున్న నేను 8:45 వెళ్తే మధ్యాహ్నం 1:10కి వచ్చానండి. నేను బయటికి గుళ్ళోంచి బయటకు అడుగెట్టింది 1:10 బయటకు వచ్చాను. అంటే ఎంతసేపు పట్టిందో మీరే ఒకసారి ఆలోచించండి. అంత బాగా చేశారండి. నిజంగా చెప్తున్నాను, నా 2 కళ్ళు సరిపోలే. అసలు స్టార్టింగ్లోనే అమ్మవారిని చూడంగానే నాకు అసలు ఏడుపు వచ్చేసింది. ఎందుకో తెలీదు. అసలు నేను ఏం అనుకోలేదు. మనసులో అమ్మని చూడంగానే ఏడుపు వచ్చేసింది, బాధ వచ్చేసింది నాకు. మళ్ళీ ఆ తర్వాత కొంచెం నేను కంట్రోల్ చేసుకొని ఇంకా అక్కడ ఉన్నాను. గర్భగుడిలోకి వెళ్ళిపోయామండి. ఆడవాళ్ళం చాలామంది ఉన్నాము. ఎవరికి తోచిన నిజంగా చెప్తున్నా, అమ్మవారి సేవ చేయడానికి అందరూ కూడా ముందే ఉంటారండి. నాకు కూడా అవకాశం వచ్చింది కొంచెమే, కానీ ఎక్కువైతే కాదు. నిజంగా బోల్డన్ని వీడియోస్ ఉన్నాయండి. నేను రేపు ఎల్లుండి కూడా నేను అప్లోడ్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి. శక్తిగుడి అంటేనే చాలా పవర్ఫుల్ అండి. మీలో ఎవరికైనా తెలియకపోయినా మీరు ఇంకెవరైనా రావాలనుకున్న ఈడేపల్లి శక్తిగుడికి రండి. చాలా చాలా పవర్ఫుల్. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి. మీలో మనసులో ఏమైనా కోరుకున్నా కూడా నెరవేరుద్ది. రండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది.